తెలంగాణలో మహిళా సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో వనిత ఘనత చాటేలా 3 రోజులు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మహిళా సభ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. అలాగే జిల్లా కేంద్రాలలో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు వీలుగా చమురు సంస్థలతో సమాలోచనలు చేస్తుంది. పట్టణ, గ్రామీణ స్వయం సహాయక బృందాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. స్త్రీ సంక్షేమ పథకాలపై చర్చించడంతో పాటు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మంత్రి సీతక్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు అనితా రామచంద్రన్, శైలజ రామయ్యర్, దివ్య దేవరాజన్ ఉన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచనుంది. అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, సహాయకులకు రూ. 1,00,000 చొప్పున ఇవ్వనుంది. స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందజేయనుంది. మార్చి 6, 7న 2 రోజుల పాటు సారస్ ఉత్సవాలు నిర్వహించి స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. 8న బహిరంగ సభ నిర్వహిస్తారు. తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వయం సహాయక సంఘాల స్టాలు ఏర్పాటు చేస్తారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.